హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెదక్ జిల్లా రామయ్యపేటలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మమ్మ అంటే అమ్మతో సమానంగా భావిస్తుంటాం. ఎందుకంటే అమ్మ కన్నా అమ్మమ్మే ఎంత ప్రేమగా చూసుకుంటుందో మనందరికీ కూడా తెలుసు. ప్రతి రూపాయిని కూడా చీర కొంగున దాచి మరీ ప్రేమతో ఇస్తుంది. కొనుక్కో నాయనా, లేదంటే ఇది కొనుక్కో మనవరాలా అనేసని. అటువంటి అమ్మమ్మనే అతి దారుణంగా, కిరాతకంగా హత్య చేశాడు తన యొక్క మనవడు విశాల్ అనే యువకుడు. సో ఇదంతా కూడా ఒక ప్లాన్ చేసి ఏమీ తెలియనట్టు అమాయకుల్లా నటించి, అయ్యో! మా అమ్మమ్మ చనిపోయిందా అంటూ వగలుమారి ఏడుపులు ఏడుస్తూ అందరిని నమ్మించేశాడు. కానీ ఎక్కడో అనుమానం వచ్చినటువంటి పోలీసులు, కుటుంబ సభ్యులు వాస్తవాలన్నీ కూడా వివరాలు సేకరించగా అప్పుడు అసలు గుట్టు బయటపడింది. ఈ విశాల్ అనే మనవడికి, అమ్మమ్మకి చాలా స్పెషల్ బాండింగ్ అన్నమాట. సాయమ్మకి ఒక కొడుకు, ఒక కూతురు. సో, కూతురు యొక్క చిన్న కొడుకైనటువంటి విశాల్‌ని చిన్నప్పుడు కూడా చాలా అల్లారు ముద్దుగా పెంచుకునేది. నా కూతురి కడుపున మగ సంతానం జన్మించింది కాబట్టి నాకు చాలా ఇష్టం. నా మనవడిని చూసుకుంటూ నేను మురిసిపోతానంటూ పుట్టినప్పటి నుండి కూడా తల్లి కన్నా ఎక్కువగా ప్రేమ చూపించింది. నిజంగా ఆ ప్రేమనేమో తనకి శాపమయ్యింది. సో, మనవడొచ్చి ఇలా అడగడమే లేటు. బొడ్డులోని ఉన్నటువంటి చిక్కంలో ఉన్న డబ్బులు అన్నీ కూడా ఇచ్చేసిద్ది మనవడి కోసం. సో, అంతటి అమ్మమ్మ ప్రేమని ఎంత దారుణంగా మోసం చేశాడు మనవడు. యెస్. ఏమీ తెలియనట్టు అమాయకంగా నటించి అమ్మమ్మకి మందు కలిపేసి చక్కగా తాగించేసి అమ్మమ్మ దగ్గర ఉన్నటువంటి డబ్బు, బంగారాన్ని తీసుకొని ఉడాయించేసి ఏమీ తెలియనట్టు చచ్చిపోయినప్పుడొచ్చి మసలు కన్నీరు కార్చాడు. మా అమ్మమ్మ గుండెపోటుతో మరణించిందా? అయ్యో! అనుకుంటూ అందరితో కలిసిపోయి ఒక నంగనాచి వేషాలు వేశాడు. యెస్. తన మనవడు తన డబ్బు కోసం ఇంటికి వచ్చి ఒక వాగ్వివాదం, పెనుగులాట జరిగితే అమ్మమ్మకి డ్రింక్‌లో మత్తుమందిచ్చి కలిపేసి చనిపోయిన తర్వాత పీక నులిపి చంపేసి అత్యంత దారుణంగా అమ్మమ్మకి నోరు నొక్కేసి తన స్నేహితుడి సహాయంతో ఏమీ తెలియనట్టు ఇంటి నుండి వెళ్ళిపోయాడు. సో, కుటుంబ సభ్యులొచ్చి చూసేసరికి, పక్కన ఉన్నటువంటి కుమారుడు వచ్చి చూసేసరికి విగత జీవిగా పడి ఉంది. అయ్యో! మా అమ్మ గుండెపోటుతో మరణించింది అంటూ కూడా అందరూ నమ్మేసి అంత్యక్రియలు అన్నీ పూర్తి చేసేశారు. కానీ సీసీటీవీ ఫుటేజ్‌లో చూసేసరికి ఎప్పుడైతే మనవడు విశాల్ బయటికి వెళ్ళాడో అప్పటి నుండి కూడా అమ్మమ్మ బయటికి రాలేదు. సో, అమ్మమ్మ గుండె నొప్పొచ్చినప్పుడు విశాల్ అక్కడే ఉండి ఉంటాడేమో, ఏంటా తెలుసుకుందాం అనేసరికి పొంతనలేని సమాధానాలన్నీ కూడా చెప్తూ దారి మళ్లించే ప్రయత్నం చేశాడు.